టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. నూతన మంత్రివర్గంలో కాకర్ల సురేష్కు చోటు దక్కనుందా అంటే ఎస్, దక్కనుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మనకు అందిన విశ్వసనీయ సమాచారం మీద. అది ఎలాగా అంటే దాదాపు 7 మంది మంత్రులకు మహానాడు తర్వాత ఉద్వాసన పలకబోతున్నట్టు, ఆ 7 మందిలో ఒక జనసేన మంత్రి, 6 మంది టీడీపీ మంత్రులు ఉండబోతా ఉన్నారు. వాటిల్లో గాను ఒక మంత్రివర్గం, ఒక మంత్రి పోర్ట్ఫోలియో నెల్లూరు జిల్లా కేటాయించబడిందని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్కి ఇస్తే నెల్లూరులో ఉండే టీడీపీ ఒక పెద్ద తలకాయ ఒప్పుకునే ప్రసక్తి లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇస్తే మినిస్టర్ పొంగులేటి నారాయణ ఒప్పుకునే పరిస్థితి అస్సలు లేదు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పుడు నెంబర్ 1 రేస్లో ఉన్న కాకర్ల సురేష్, నెక్స్ట్ ప్లేస్ కావ్య కృష్ణారెడ్డి, ఈ ఇద్దరిలోనే నెక్స్ట్ మంత్రివర్గంలో చోటు దక్కబోతుందని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే కాకర్ల సురేష్కు ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నారా లోకేష్ గారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడం, అంతేకాకుండా అమెరికాలో సైతం ఇతని ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నారా లోకేష్తో మంచి డీప్ డీలింగ్స్ ఉండడంతో ఖచ్చితంగా కాకర్ల సురేష్కే మంత్రి పదవి అలంకరించబోతా ఉన్నాడని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. అంతేకాకుండా కాకర్ల సురేష్ అనునిత్యం ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి పదంలో ఉదయగిరిని నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడనే ఒక ఇది కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి ఇంటెలిజెన్స్ ద్వారా వెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన డయాలసిస్ సెంటర్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, అన్ని విషయాల్లో కాకర్ల సురేష్ ముందుగా ఉండి ఉదయగిరి నియోజకవర్గాన్ని విజయపదంలో నడిపించడానికి కాకర్ల సురేష్ చాలా వరకు కృషి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి యువనేత నెక్స్ట్ మళ్ళీ కూడా అతనికే టికెట్ ఇచ్చే సూచన ఉంది కాబట్టి అతన్ని ఇంకా కొద్దిగా హైప్ చేసుకుంటూ వస్తే టీడీపీ పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలో బలపడుతుందనే ఒక ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే మినిస్టర్ రామనారాయణ రెడ్డి పోర్ట్ఫోలియో కూడా మారవబోతా ఉంది. అంటే దేవాదాయ శాఖ నుంచి వేరే పోర్ట్ఫోలియో ఇవ్వబోతా ఉన్నారు. అదే క్రమంలో కాకర్ల సురేష్కు చోటు దక్కబోతా ఉంది అనే ఒక సమాచారం మనకు విశ్వసనీయంగా ఖచ్చితంగా 100% మహానాడు తర్వాత జరగబోతా ఉందని మనకు అందిన పూర్తి స్థాయి సమాచారం.